వాడు నన్ను అన్నన్ని మాటలంటుంటే నువ్వు ఎందుకు సైలెంట్ గా ఉన్నావు? ఎందుకు వాడిని కొట్టలేదు? నేనెందుకు కొట్టాలి అత్తయ్య? వాడు నన్ను చూసి కామెంట్ చేస్తుంటే నువ్వేం అనవా? నేనెందుకు అనాలి అత్తయ్య? నాకు ఇప్పుడు చెప్పు, ఈ డ్రెస్ నేను చెప్తే తీసుకొచ్చినావా? మరి అప్పుడు దాని రెస్పాన్సిబిలిటీ నీకే ఉంటుంది కదా. నా బాడీని చూసుకున్న వాళ్ళకి చూసుకున్నంత ఆ నెల వేసుకుని వచ్చినా. మరి అలా చూపించినప్పుడు మాటలు భరించడం తప్పదు కదా. సరే, ఇప్పుడు వాడిని తిట్టు కొట్టు ఏదో ఒకటి చేశానే అనుకో. రేపు ఎల్లుండి ఆ తర్వాత ఎప్పుడు నీ తోక పట్టుకుని అయితే నేను ఉన్నాను కదా. ఇలాంటి బట్టలు వేసుకుని ఒక్కదాన్ని బయటకు వెళ్ళినప్పుడు మళ్ళీ ఎప్పుడైనా సేమ్ సిచ్యువేషన్ వచ్చిందనుకో, అప్పుడెవరు నేను ప్రొటెక్ట్ చేస్తారు? చూడాద్యా, మనది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నువ్వేం సెలబ్రిటీ కాదు కదా. 24/7 బాడీ గార్డ్స్ నీ చుట్టూ ఉండడానికి. మన లిమిట్స్ లో మనం ఉంటే మనకేమని ఉంటాయి. ప్రతి అమ్మాయికి కోరికలు ఉంటాయి, ఇలా ఉండాలి అలా ఉండాలి, ఇది చేయాలి అది చేయాలని. వాటి వల్ల మనకేమైనా ఇబ్బంది అనిపిస్తే అవాయిడ్ చేయడానికే ట్రై చేయాలి, అంతేగాని లైట్లే అని అనుకోకూడదు. ఒకవేళ జరగడానికి ఏదైనా జరిగిందనుకో, నిన్ను ప్రేమగా చూసుకున్న నీ ఫ్యామిలీ, నేను లైఫ్ లాంగ్ బాధపడుతూనే ఉంటావు.